క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనం గత వారం యొక్క పాఠాన్ని మనము ముందుకు కొనసాగించుకుందాం. ఇందులో ముఖ్యంగా విషయాలు గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి చాలా సంగతులు ఆయనకు చెప్పాడు. ఆ సంగతుల్ని ఈ సమయంలో ఆలోచించుకోబోతుండగా జాగ్రత్తగా విషయాల్ని ఆలోచించడానికి ప్రయత్నము చేద్దాం. ముందుగా కొరింథీయుల యొక్క పరిస్థితులు కానీ మనం గమనించుకున్నట్లయితే, కొరింథీ యొక్క పట్టణం గ్రీసు ప్రాంతంలో ఉంది. ఆ పక్కనే కెంక్రే అనేటువంటి పట్టణం కూడా ఉంది. పౌలు గారు ఆ స్థానిక సంఘంతో వాక్యోపదేశాన్ని పంచుకొని అనేకులను క్రీస్తులోనికి నడిపించినటువంటిది. ఆ స్థానిక సంఘంతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి వారికి యొక్క పత్రిక రాస్తూ కొన్ని సంగతులను వారికి జ్ఞాపకం చేయడం అనేటువంటిది జరిగింది. అందులో ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి మొదటి మాటను మనం గమనించుకున్నట్లయితే 10వ అధ్యాయము మొదటి వచనంలో ఈ సంగతులు ఆలోచించుకుంటాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. మరి కొరింథీయులకు ఈ సంగతులు అని ముందు ఏమి చెప్పబోతున్నాడో ఆ సంగతులు మీకు తెలియకుండడము నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు. అంటే ఆ సంగతులు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు తెలుసుకుని ఉండాలి. అలాగే క్రైస్తవులు ఆ యొక్క కొరింథీలో ఉన్నటువంటి హెబ్రీలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఆ సంగతులు తెలుసుకుని ఉండాలి. నేను విషయాలు ఆలోచించుకున్నప్పుడు వీరు ఎప్పుడు కొరింథీ పట్టణానికి వెళ్ళారు, ఎప్పుడు అక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నారు, నివాసం అనేటువంటిది తెలియదు. కానీ బహుశా అక్కడికి వెళ్ళిన తర్వాత హెబ్రీల యొక్క సంప్రదాయాన్ని మర్చిపోయినట్టుగా, వారి పితరులకు దేవుడైన యెహోవా చేసినటువంటి కార్యక్రమాలని మర్చిపోయినట్టుగా మనకు కనబడతా ఉంది. అందుకని పౌలు గారు ఏం చెప్పాల్సి వచ్చిందంటే, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అంటే పూర్వము జరిగినటువంటి సంగతుల్ని వారికి మరొకసారి పౌలు గారు జ్ఞాపకం చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి అనేటువంటిది కొరింథీలో ఉన్నటువంటి హెబ్రీలో అనేటువంటి క్రైస్తవులకి తెలియపరచాల్సిన అవసరత అనేటువంటిది ఏర్పడేటువంటి విషయం మనము గమనించుకోవాలి. ఇశ్రాయేలీలు ఇతర దేశాలకు దాసత్వానికి కొనుక్కోబడిన తర్వాత ఆ యూదుల యొక్క సంప్రదాయాలు, ఆ యూదాయిలో ఉన్నటువంటి ఆ యొక్క సంప్రదాయాలు వాటన్నిటిని కూడా మర్చిపోయి అన్యుల యొక్క సంప్రదాయాల్లోకి వెళ్ళిపోయారు. అలాగే అంత మాత్రం కాకుండా వారు హిబ్రూ భాషను కూడా ఎక్కువ శాతం మర్చిపోయి ఆ చుట్టుపక్కల ఎక్కడైతే వారు నివసించారో ఆ భాషను వారు నేర్చుకొని ఆ సంప్రదాయాలకు అలవాటు పడి ముందుకు కొనసాగారు. అలాగనే కొరింథీలో కూడా వారు అలాగ నివసించి హెబ్రీల యొక్క సంప్రదాయాలని, అలాగే ఆ దేశం యొక్క సంప్రదాయాల్ని మర్చిపోయారు. దేవుడైన యెహోవా వారి పితరులకు ఆయన ఏమి గొప్ప కార్యాలు చేశాడో వాటిని కూడా వారు మర్చిపోయినట్టుగా మన సంగతులు ఆలోచిస్తూ ఉన్నాం. అందుకని ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సంగతులు తెలిసి ఉండాలి. అంటే హెబ్రీలైన క్రైస్తవులకు ఈ సంగతులు తెలిసి ఉండాలి. వారికి మాత్రమే కాదు సుమా, మనం కూడా మన కుటుంబాలలో మన పిల్లలకు మనం ఏం చేస్తున్నామో ఆ సంగతులు కూడా మన పిల్లలకు మనం తెలిసి ఉండాలి. ఏ సంగతులు కూడా మనము దాచిపెట్టకూడదు పిల్లల యొద్ద. అలాగే సంఘం దగ్గర కూడా ఎటువంటి సంగతులు దాచుకోకుండా సంగతుల్ని ప్రతి సంగతులు వాళ్ళు కూలంకుషంగా తెలుసుకున్నట్లు వారికి చిన్ననాటి నుండే విషయాలు మనం నేర్పించాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా అక్కడ ఉందనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆయన ఏమంటారంటే, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని అంటానంటే ఈ సంగతులు తెలియాలి. ఒకానొక కుటుంబాన్ని విషయంలో జ్ఞాపం చేసుకుంటే పరిస్థితులు ఎలాగా తారుమారైపోయాయంటే, ఆ కుటుంబం యొక్క సంగతులు ఆలోచించినప్పుడు ఒక కుటుంబంలో 4 కుమారులు ఉన్నారు.
ఆ నలుగురు కుమారులు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత తల్లిదండ్రులు వారు పడినటువంటి కష్టం నష్టం అన్నిటిని భరించుకొని నలుగురు పిల్లలకు కూడా వాళ్ళు కష్టపడి పెళ్ళిళ్ళు చేశారు. వారందరూ కూడా ఒక కుటుంబస్తులయ్యారు. కుటుంబస్తులు అయిన తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి పని ఏంటంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూముల్లో భాగాలు తీసుకున్నారు, ఇంట్లో ఉన్నటువంటి సొమ్ముల విషయంలో భాగాలు తీసుకున్నారు, ఆస్తి విషయంలో భాగాలు ఏర్పడ్డాయి. అయితే ఆ తల్లిదండ్రులు కష్టపడి ఆ పిల్లలకు వివాహం చేయడానికి చాలా ప్రయాసపడి అప్పులు చేసి మరి వివాహాలు చేశారు. మరి అప్పుల విషయాలకు వచ్చినప్పుడు నలుగురు కుమారులు అంటూ ఉన్నారు, ఈ అప్పులకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినటువంటి మాటలు నేను విన్నాను సహోదరులరా. అంటే పిల్లలకి ఏమి తెలియాలి అని అంటే తల్లిదండ్రులు కుటుంబంలో ఆ బిడ్డల కొరకు ఏమి కష్టపడుతూ ఉన్నారో ఆ బిడ్డలకి చిన్ననాటి నుండి ప్రతి సంగతులు తెలియాలి. మనకు ఆదాయం వస్తూ ఉంది, మనం ఎంత ఖర్చు పెడతా ఉన్నాము అనేటువంటి విషయాలు పిల్లలకు స్పష్టంగా తెలియాలి. ఒకవేళ మనం ఎవరి దగ్గర అప్పు చేస్తూ ఉన్నా, ఇదిగోనైనా పలానా వాళ్ళ దగ్గర నేను అప్పు చేస్తున్నాను, ఈ సంగతి మీరు మర్చిపోవద్దండి. ఎందుకంటే మానవులైనటువంటి మనం ఈ లోకంలో శాశ్వతమైనటువంటి వాళ్ళు కాదు, ఎప్పుడు ఏమి సంభవించిపోతుందో మనకు తెలీదు. కాబట్టి ఎవరికి కూడా మనం రుణపడకూడదు అని లేఖనాలు చెప్పిన ప్రకారంగా ఒకవేళ తల్లిదండ్రులు అప్పులు చేస్తే ఆ అప్పులు పిల్లలకు తెలియపరిస్తే ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటలు గమనించి మాకు మరుగుగా మా తల్లిదండ్రులు మాకు ఏమీ చేయలేదు కాబట్టి మేము ఈ అప్పులు తీర్చాలి అనేటువంటి బాధ్యతను వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కొన్ని సంగతులు ఏం చేస్తారంటే పిల్లలకి బాహాటంగా చెప్పరు, తాము ఏమి చేస్తున్నారో కుటుంబ విషయాలు కూడా చాలా రహస్యాలుగా పెడతారు. దాన్ని బట్టి వాళ్ళు కుటుంబ సంగతులు కానీ విషయాలు తెలియకోకుండా ఆఖరికి వారు ఆందోళన చెందేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి కుటుంబంలో ఏం జరుగుతూ ఉందో విషయాలు పిల్లలకి తెలియాలి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలీలకు ఇదే పౌలు గారు అంటూ ఉన్నాడు ఆ కొరింథీ పత్రికలో, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అంటే ఈ సంగతులు వాళ్ళకు తెలిసి ఉండాలి. అదే సంగతులు అంటే ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో దేవుడైన యెహోవా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది వాళ్ళకి ఏం చెప్పబడి ఉండాలి, తెలిసి ఉండాలి. బహుశా ఈ సంగతులు కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులు మర్చిపోయారో, లేక ఆ తల్లిదండ్రులు ఆ సంగతులు ఆ బిడ్డలకి ఉపదేశించలేదో, లేక తామున్నటువంటి తమ యొక్క దేశంలో ఆ యొక్క విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండలేక అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాల అలవాటుని వాటిలో ఉండిపోయి వాస్తవ స్థితిలో ఇశ్రాయేలుకు దేవుడు ఏం చేశాడో ఆ సంగతులు ఏం చేసినట్టు కనబడుతూ ఉంది, మర్చిపోయినట్టుగా కనబడుతూ ఉంది. అయితే దేవుడైన యెహోవా చెప్పినటువంటి మొదటి మాట ఏంటంటే మీరు గమనించండి, మనం గమనించుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చెప్పబడింది సుమా, జాగ్రత్తగా గమనించండి. 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ స్పష్టంగా ఏం చెప్పాడంటే ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడిగినప్పుడు, అంటే పిల్లలు ఇశ్రాయేలులను మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనం కట్టడలు విధులు ఏవని నిన్ను అడిగినప్పుడు నీవు నీ కుమారునితో ఇట్లనము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తు నుండి మనలను రప్పించెను. అంటే ఎవరు అడిగినప్పుడు తన పిల్లలకు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు అనేటువంటి పెద్దల జీవితంలో ఏమి గొప్ప కార్యాలు సాధించాడో, తన బాహుబలాన్ని చూపించి ఎలాగ ఐగుప్తులోండి వారిని విడిపించుకొని వచ్చారో ఆ సంగతులని ఇశ్రాయేలీలకు తమ పిల్లలకు వారు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందంటే నేర్పించాలి. దీన్ని చూడండి 4వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాట ఉంది, మీరు గమనిస్తే, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకుండానట్లు నీ జీవిత కాలమంతయు నీ హృదయం నుండి తొలగిపోకుండానట్లు
నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించుము అన్నాడు. ఏం చేయాలంటండి? జాగ్రత్త పడి వారి యొక్క కన్నుల ఎదుట దేవుడైన యెహోవా ఏమి చేస్తాడో ఆ సంగతుల్ని వారు మర్చిపోకుండా వాటిని తమ హృదయంలో ఉంచుకొని తమ మనసులో బహు జాగ్రత్తగా కాపాడుకొని వారి కుమారులకును వారి కుమారుల కుమారులకు ఈ సంగతులు ఏం చేయాలంటండి? నేర్పించాలి. దీన్నే మనం ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయము 20వ వచనంలో మీ దేవుడైన యెహోవా యొక్క కట్టడలు ఏవని పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు ఏం చేయాలంట? మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనం కట్టడలు ఇవి ఏవని నేను అడుగునప్పుడు నీవు నీ కుమారుతో ఇట్లనము, మనము ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా బాహుబలము చేత ఐగుప్తులను మనలను రప్పించెను. అంటే దేవుడు ఎంత బాహుబలాన్ని చూపించి ఇశ్రాయేలును విడిపించాడో ఆ సంగతిని తన పిల్లలకు జ్ఞాపకం చేసి వాటిని నేర్పించి వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ యొక్క మనసులో పెట్టాలి. ఈ సంగతులు మనం చాలా ఉన్నాయి. మనం గమనించుకున్నట్లయితే నిర్గమకాండంలో ఈ సంగతిని చెప్పాడు. 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించండి. 12వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనించుకున్నప్పుడు 12వ అధ్యాయము 26వ వచనం, మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలులను పెట్టెను అనవలని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి అన్నాడు. అంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేలులను మినహాయించి ఎలాగ ఐగుప్తులను సర్వనాశనం చేశాడో, వారి యొక్క జ్యేష్ఠ కుమారులను సంహారం చేశాడో, ఈ సంగతుల్ని వారేం చేయాలంట? వారి పిల్లలకి వాటిని నేర్పించాలి. వారు అడిగినప్పుడు ఈ సంగతులు వాళ్ళకి తెలియపరచాలి. అంటే ఆ సంగతులు తమ పిల్లలు ఏం చేయకోకుండా ఉండాలంట? మర్చిపోకుండా ఉండినట్లు వాటిని వాళ్ళకి ఏం చేయాలంట? నేర్పించాలి. ఇంకా బాసికములే తమ యొక్క నుదుటికి కట్టుకోవాలి, చేతుకు కూడా వాటిని కట్టుకోవాలని దేవుడైన యెహోవా వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఇంకొక ఘటన కూడా మీరు గమనించుకున్నట్లయితే ఇశ్రాయేలీలు మోషే చనిపోయిన తర్వాత యెహోషువ యొక్క కాలంలో యోర్దాను నది దగ్గరికి వచ్చారు. ఇంకా యోర్దాను నది దాటాలంటే అప్పటి కాలానికి ఆ యోర్దాను నది గట్లు మీరు నీళ్లు పారుతూ ఉంటాయి. దాన్ని దాటాలన్నట్లయితే సాధ్యం కాదు. అందుకు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిందంటే యెహోషువ ద్వారా యాజకుల యొక్క కాళ్ళు ఆ నీళ్లను తగలగానే, అరికాళ్ళు నీళ్ళ తగలగానే అవి ఏం చేయబడతాయంట? ఎగువ పారేటువంటి నీళ్లు ఆదాము యొక్క పురం వరకు అలాగ నిలబడి దిగువ నీళ్ళు అలాగ వెళ్ళిపోతాయి. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే 6 నెలల నుండి ఏం చేయబడతారు? నడిచిపోతారు. అక్కడ మీరు రాళ్ళు తీసుకొని స్తంభములుగా నిలపాలి ఆ బయట అని చెప్పాడు. అంటే ఆ సంగతిని పిల్లలు అడుగుతారు, ఎందుకు ఈ రాళ్ళు ఇక్కడ నిలపబడ్డాయి అని అడిగినప్పుడు దేవుడైన యెహోవా తమ బాహుబలం చేత ఆ యొక్క యోర్దాన్ నదిని ఎలాగ దాటించాడో ఆ సంగతులని తమ పిల్లలకు ఏం చేయాలంట? నేర్పించాలి. కాబట్టి ఆ సంగతులని నేర్పించడం మాత్రం కాకుండా వాటిని పిల్లలకు పదే ఆ సంగతులు ఏం చేయాలంటే నేర్పిస్తూ ఉండాలి, వారికి జ్ఞాపకం చేయాలి. అయితే కొరింథీయుల యొక్క పరిస్థితిని మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటాను. అంటే ఏదో సంగతులు అవి కూడా కొరింథీయులకు ఎక్కువ శాతం తెలిసినట్టుగా కనబడలేదు. కాబట్టి వాటిని మరొకసారి వాళ్ళకి ఏం చేయాల్సి వచ్చిందంటే జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలు పిల్లలకు దేవుడైన యెహోవా ఏం చేశాడో ఆ సంగతిని వాళ్ళకు తెలియాలి. వాళ్ళకు తెలియకుండా వాళ్ళ పితరులకు కూడా ఏం లేదు, ఇష్టం లేదు. అది దేవుడైన యెహోవాకు కూడా ఇష్టం లేనటువంటి కార్యం. కాబట్టి పిల్లలకు సంగతులు ఏం చెప్పబడి ఉండాలి? తెలిసి ఉండాలి. నంబర్ 1. రెండవదిగా మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనని శాస్త్రులు పరిసరులు పట్టుకొని నిలవబెట్టారు. నువ్వు చేసేటువంటి బోధ ఎట్టిది, ఏమి సంగతులు అని చెప్పి ఆయన అడిగారు. 18వ అధ్యాయం తీసుకుందాం ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయంలోకి వస్తే మనం
18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. పద్దెనిమిదో అధ్యాయము 19వ వచనం. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధన గూర్చి యేసును అడగగా, నేను బహాటముగా లోకము ఎదుట మాట్లాడుతిని. యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరంలోనూ దేవాలయంలోనూ ఎల్లప్పుడూ బోధించి తిని. రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. నీవు నన్ను అడుగనేలా, నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము అని చెప్పేశాడు. అంటే యేసుక్రీస్తు వారు ఆ పరలోక సంబంధమైనటువంటి ప్రతి విషయాలని తన కాలంలో కూడి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు సమస్తాన్ని ఆయన ఏం చేశాడు? ఆయన నేర్పించాడు, బోధించాడు. రహస్యంగా ఏ సంగతులను కూడా ఏం చేయలేదు, దాచిపెట్టలేదు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఏం చేశాడంటే ఆ కూడి వచ్చినటువంటి ప్రజలకి అర్థమన్నట్లు వాళ్ళకు బోధించి వాళ్ళకి నేర్పించాడు. ఇంకా అపోస్తుల కార్యగ్రంథాన్ని మనం గమనించుకున్నట్లయితే, అపోస్తుల కార్యగ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడినటువంటి విషయం ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే 20వ అధ్యాయం 19వ వచనము ఆయన ఈ విధంగా చెప్పాడు. యూదుల కుట్ర వల్ల నాకు శోధనలు సంభవించినను ఆయన చెప్తాడు. కన్నీళ్ళు విడుచుతూ సంపూర్ణమైన వినయభావముతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటునో మీకు తెలియను. సోదరులారా, సంఘ పెద్దలారా, నేను ప్రభువును ఎలాగా సేవించుచున్నానో మీరు బాటముగా నన్ను ఏం చేశారు, మీరు చూశారు, మీకు తెలియను. ఇంకా ఏం చెప్పంటే, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీస్తు దేశస్థులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను అన్నాడు. అంటే ఆయన కూడా తన జీవితాన్ని ఆ సంఘ పెద్దల ముందు, ఎఫెసు సంఘస్థుల ముందు ప్రదర్శించాడు. అలాగే తాను ఏదైతే బోధించాడో దాని అంతటిని కూడా రహస్యంగా ఏదీ బోధించక తనకి ఏ సంగతులు అయితే బయలుపరచబడ్డాయో ఆ సంగతులు అంతటిని ఏం చేశాట సంఘస్థులకు వివరంగా ఏం చేశాడు, తెలియపరిచాడు. అంటే దేవుడైన యెహోవాకు ఇశ్రాయేలుకు ఏది కూడా తెలియకుండకూడదు. వారి పితరుల కాలంలో దేవుడు వాళ్ళ జీవితంలో ఏమి చేశాడో ఆ సంగతి తమ పిల్లలకు తెలిసి ఉండాలి. అలాగా తల్లిదండ్రులు నేర్పించాలి అని చెప్పాడు మొదటిది. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ప్రజలకు బోధించాడు. కాబట్టి శాస్త్రులు పరిశీలన ఆయన ప్రశ్నించినప్పుడు నేను రహస్యంగా ఏదీ బోధించలేదు, విన్నవారిని అడగండి, నేను ఏం బోధించానో వాళ్ళకే తెలుసున్నాడు. అంటే ఈయన బోధించినట్టు బోధ పరలోకం ప్రతి విషయాన్ని వీళ్ళకి ఏం చేశాడు, బోధించాడు. రెండవదిగా పౌలు గారు కూడా ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దల నుండి మొదలుకొని ఎఫెసులో ఉన్నటువంటి సంఘస్థులు మొదలుకొని ప్రతి ఒక్కరికి ఈ సంగతులు బాటంగా ఏం చేయబడి ఉండాలి, మీకు తెలిసి ఉండాలి. కాబట్టి నా జీవితం మీ ముందు ప్రదర్శించాను, నేను బోధ కూడా అలాగే బోధించాను, ప్రయోజనకరమైనది ఏది కూడా ఏం చేయలేదు దాచుకొనక మీకేం చేశాను, నేను నేర్పించాను, నేను బోధించాను అనే స్పష్టంగా విషయాలు ఆయన ఏం చేసేసాడు, చెప్పేశాడు. కాబట్టి మనం 3 విషయాలు ఇక్కడ మనం గమనించుకుంటున్నాం. అంటే దేవునికి కూడా ఇష్టం లేదు, ఏ సంగతులు కూడా ఎవరికి కూడా తెలియకుండా దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి సంగతులు ప్రతి ఒక్కరికి ఏం చేయబడి ఉండాలంట, తెలియబడి ఉండాలి. కాబట్టి మనం కూడా మన కుటుంబాల్లో మన కష్టాలు మన పిల్లలకు తెలిసి ఉండాలి, మన దుఃఖం పిల్లలకి తెలిసి ఉండాలి, మన యొక్క సమస్యలు మన పిల్లలకి తెలిసి ఉండాలి. అప్పుడు మన పిల్లలు మనల్ని నమ్ముతారు. కాబట్టి కుటుంబ విషయాలు పిల్లలకి రహస్యంగా ఉంచకూడదు, నెంబర్ 1. అలాగే ఇశ్రాయేలు కూడా రహస్యంగా దేని ఉంచలేదు. అయితే కొరింథీయుల యొక్క పరిస్థితికి మనం వచ్చి చూసినప్పుడు వారికి చాలా సంగతులు తెలిసినట్టుగా మనం కనబడలేదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళకి ఈ సంగతులు జ్ఞాపం చేశాడు. ఏం చెప్పాడు చూడండి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘముల క్రింద నుండిరి. జరిగిపోయిన ఘటన చెప్తున్నాడు. ఎక్కడున్నారంట, మేఘముల క్రింద నుండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసమును పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన
ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలనగా తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరంటండి? క్రీస్తే అని. అంటే ఎన్ని సంగతులు చెప్పారు చూడండి. అదేవిధంగా మన పితరులు అంటే మన పితరులని పౌలు గారు స్పష్టంగా ఆ కొరింథీలో ఉన్నటువంటి హెబ్రీలు అయినటువంటి ఇశ్రాయేలు అయినటువంటి క్రైస్తవులతో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటే అదేదనగా మన పితరులందరూ అన్నాడు. అంటే పౌలుతో కూడా తను కలుపుకొని మన పితరులందరూ మేఘముల క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషని బట్టి మేఘములోను సముద్రంలో ఏం చేశారంట? బాప్తిసమును పొందిరి. అందరూ కూడా ఒకే ఆహారమును పానము చేసిరి, ఒకే పానీయమును ఏం చేశారంట? పానం చేశారు. అంటే తమను వెంబడించిన బండలోని తాగిరి. ఆ బండ ఎవరంట? యేసుక్రీస్తు వారు. దీన్ని మనము నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి నుండి 7 వచనాల వరకు ఉన్నటువంటి సంగతుల గురించి ఆయన స్పష్టంగా ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంగతులు వాళ్ళు ఏం చెప్పబడి ఉండాలంటే తెలియబడి ఉండాలి, వాళ్ళకు తెలిసి ఉండాలి. కాబట్టి ఏమీ తెలియనటువంటి వారుగా ఉండకూడదు. అందుకని ఒక మాటను మీరు గమనిస్తే నాట్ నో అబౌట్ సంథింగ్ అన్నారు. అంటే ఏ విషయమును గురించి ఏమీ తెలియని వ్యక్తిగా ఉండకూడదు, అజ్ఞానిగా ఉండకూడదు. అన్నీ కూడా ఏం చెప్పడంటే తెలిసినటువంటి వాడుగా ఉండాలి. అయితే కొరింథీయుల యొక్క పరిస్థితిని మనం గమనిస్తే పితరులకు దేవుడు ఏమి కార్యక్రమాలు చేశాడో వాటన్నిటినీ వాళ్ళకి ఏం చేయబడతలేదు, తెలిసినటువంటిదిగా కనబడలేదు. అంటే ఒక విధంగా ఆ సంగతులు తెలియకుండా వాళ్ళకు మరుగు చేయబడ్డాయంటే ఆ సంగతులు తమ పితరులు ఎవరు కూడా వారికి ఏం చేసినట్టుగా లేదు, బోధించి తెలియపరిచినటువంటిగా కనబడలేదు. అందుకని ఆ పాత సంగతులు ఎత్తి జరిగిపోయినటువంటి సంగతుల గురించి ప్రతి సంగతిని వివరంగా పౌలు గారు బోధించాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే మనం చదువుకున్న పాఠంలో మీరు గమనించండి, ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పాడంటే 5వ వచనంలో, అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఎలా ఉండలేకపోయారంటండి? ఇష్టలుగా ఉండలేకపోయిరి. అంటే అనేకులు వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో వరించబడారంటండి సంహరింపబడ్డారు. అంటే అరణ్యంలో వాళ్ళు అలాగ సంహరింపబడ్డానికి కారణం ఏమంటే మోషే పారాను అరణ్యముల నుండి ఇశ్రాయేలు యొక్క గోత్రంలో ప్రధానులను పిలిపించుకొని గోత్రానికి ఒకరు చొప్పున కుటుంబ నాయకుల్ని పిలిపించి వారందరూ కూడా కానాను దేశాన్ని వేగి చూసిరమ్మని మోషే ఆ పారాను ప్రాంతం నుండి ఏం చేశారంటే పంపించాడు. వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేశాన్ని 40 రోజులు వేగు చూసి అక్కడ నుండి ఆ ద్రాక్ష గెలలు తెచ్చారు, ధాన్యములు తెచ్చారు, అంజూరులు తీసుకొచ్చారు. ఆ దేశం యొక్క విషయాలన్నింటినీ బాగా పరిశీలన చేసి చక్కటి రిపోర్ట్తో వచ్చారు. అయితే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ కానాను దేశాన్ని గురించినటువంటి వర్తమానం, ఆ దేశం ఫలభరితంగా ఉందని చెప్పారు, ద్రాక్ష పండ్లు చూపించారు, అంజూరు పండ్లు చూపించారు, ఖర్జూరాలు చూపించారు, అన్నీ కూడా బాగానే చెప్పారు. కానీ ఆ దేశంలో ఆ 10 మంది తెచ్చినటువంటి విషయాలు ఎలాగున్నాయంటే మనము ఆ యొక్క కానాను దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నాము. ఆ దేశము పెద్ద గోపురాలతో ఆ పెద్ద పెద్ద భవనాలతో కట్టబడ్డాయని చెప్పి తప్పు వర్తమానము తీసుకొని వచ్చారు. దీన్ని విన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క హృదయము ఒక విధంగా కరిగిపోయి వారి యొక్క గుడారాలలోకి వెళ్ళిపోయి ఏడవడానికి మొదలుపెట్టారు. అందుకని దేవుడని యెహోవా ఏం చెప్పంటే ఒకసారి మనం చూద్దాం. చూడండి 14వ అధ్యాయం తీసుకుందాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. ఒకసారి మీరు గమనించండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుకుందాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఆ చెడ్డ సమాచారం తెచ్చినటువంటి వారిని బట్టి చెప్పబడతాను. 29వ వచనంలో, మీ శవములు ఈ అరణ్యంలోనే రాలను, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని ప్రైపాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ కూడా రాలిపోదురు అని అన్నాడు. అంటే ఒక యెహోషువ కాలేబులు తప్పితే
మిగిలిన ప్రజలందరూ కూడా, అంటే ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చి మేఘముల క్రిందను సముద్రంలోనూ ఒక విధంగా బాప్తిసాన్ని పొంది కానాను దేశానికి ప్రయాణం చేసి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అనేకులు ఆ అరణ్యములోనే మోషేకి అనేక సంగతుల విషయాల గురించి తిరగబడ్డారు. మెరుప నీళ్ళ దగ్గరే తిరగబడి ఇలాగ అనేక సంగతులు ఉన్నాయి. కానాన్ దేశాన్ని వేగు చూసి వచ్చినటువంటి వాళ్ళు కూడా పెద్దలు మంచి వర్తమానము తీసుకురాని రాలేదు, చెడు వర్తమానం తీసుకొచ్చారు. కాబట్టి 20 సంవత్సరాలు వదిలిపెట్టి 20 సంవత్సరాలకు పైబడినటువంటి వారందరినీ, ఆ పితరులందరూ కూడా ఆ 40 సంవత్సరాలు, అంటే ఆ 40 రోజులు వారు తిరిగి వచ్చింది మొదలుకొని రోజుకు ఒక సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు దేవుడైన యెహోవా వారిని అందరూ కూడా అరణ్యంలోనే నడిపించి వారు ఆ పెద్దలందరూ కూడా ఆ హతము అక్కడే వారి శవాలు రాలిపోయేటట్టుగా చేశాడు. అంటే వారికన్నా వయసులో 20 వయసు మొదలుకొని చిన్న ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కానాను దేశానికి ప్రవేశించారని మనం తెలుసుకుంటాం. అంటే ఆ ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది దేవునికి వాళ్ళు ఎలాగ ఉండాలంట, ఇష్టముగా ఉండలేదు. కాబట్టి వారి శవములన్నీ కూడా అరణ్యములో ఏం చెప్పడంట, రాలిపోయాయి. కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఏం చేయలేదు, ఇష్టలుగా ఉండలేదు. అంటే దేవునికి ఇష్టలుగా ఉండలేదు అని అంటే దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు ఏమైతే చెప్పాడో, ఏమైతే చేయమన్నాడో దానినే వారు ఖచ్చితంగా ఏం చేస్తారు, చేస్తారు. అయితే దేవుని యొక్క మాటల పట్ల ఆశ లేదు, అభిలాష లేదు. కాబట్టి వారు ఏం చేశారంటే ఆయన మాటలు వినుకోకుండా ఆయన మాటలను సంపూర్ణ వెనక్కి ఏం చేశారు, త్రోసివేశారు. అందుకని దేవుడు అన్నాడు, వాళ్ళు అనేక మంది దేవునికి ఏం చేయాలంట, ఇష్టలుగా ఉండలేదు. కాబట్టి వారి శవములన్నీ కూడా ఏమైపోయాయంటే అక్కడే రాలిపోయి, ఆ అరణ్యంలోనే రాలిపోయాయి. అందుకని ఇక్కడ ఒక మాట మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఆయన 5వ వచనంలో చెప్పబడినటువంటి ప్రకారం కొరింథీ పత్రికలో మీరు గమనించండి. ఆ 5వ వచనంలో ఆయన చెప్పిన ప్రకారంగా 10వ అధ్యాయము 5వ వచనంలో, అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఇప్పుడు ఒక మాట చెప్పాడు, వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతరములుగా ఉన్నవి అన్నాడు. అంటే వారు ఎవరంటే మోషే చేతి కింద నుండి బయలుదేరి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క శవాలు అరణ్యములో రాలిపోయేంత వరకు కూడా ఆ ప్రజలందరూ కూడా ఎలాగున్నారంట, దేవునికి ఇష్టలుగా ఉండలేదు. కాబట్టి వారు అరణ్యంలో సంహరింపబడ్డారు. ఈ సంగతిని కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకు జ్ఞాపకం చేసి, వారు ఎవరంటే ఆ 40 సంవత్సరములు దేవుని యొక్క కార్యాలు చూసి దేవుని విడిచిపెట్టి దేవునికి లోబడుకోకుండా జీవించినటువంటి వాళ్ళు ఎలాగ మరణించారో వారిని చూపించంటున్నారు. వారు ఆశించిన ప్రకారము మనము అంటున్నాడు. అంటే మనము పౌలుతో పాటు ఆ కొరింథీలో ఉన్నటువంటి హెబ్రీలైనటువంటి క్రైస్తవులు, అలాగే అన్యజనులైనటువంటి క్రైస్తవులు, వీరందరూ కూడా ఏమని చెప్తారంటే, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు ఏం చెప్పబడ్డాయి ఏంటండి, దృష్టాంతరములుగా రాయబడ్డాయి. దృష్టాంతరం అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ అని చెప్పబడింది. ఈ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, దృష్టాంతరం అంటాం. అయితే వాస్తవానికి ఎగ్జాంపుల్ దృష్టాంతరం అంటే దాని ఉదాహరణ అంటారు. దీన్ని ఒక రూపక అలంకారము. రూపక అలంకారం అంటే మనకు కనబడేటువంటి సంగతుల నుండి మన కంటికి కనబడేటువంటి సంగతుల గురించి వాళ్ళు ఏం చేయడం అంటే నేర్పించడము. దీన్ని రూపక అలంకారం అంటారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు అనేటువంటి ఒక జనాంగాన్ని ఒక రూపక అలంకారంగా ఆ కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులని అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరించి చెప్పబడుతున్నటువంటి విషయాలు. అంటే వీరి గురించి నేను ఇంకా కొంచెం డీటెయిల్గా ఏం ఆలోచించానంటే, దేవుని చిత్తం అయితే రేపు బుధవారానికి వేరే విషయాలు ఆలోచించుకుందాం. అక్కడ ఏం సంగతులు ఆలోచించుకుందామంటే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు అన్నాడు. అంటే ఈ సంగతులు దృష్టాంతరం మనకు రాయబడ్డాయి అన్నాడు. ఈ సంగతిని రేపు బుధవారం ఆలోచించుకుందాం. అయితే ప్రస్తుతం ఈ కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలాగ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఉదాహరణగా ఆ ఇశ్రాయేలుల యొక్క ఆ వృత్తాంతరాన్ని జీవించి, ఆ ఎగ్జాంపుల్ జీవించి ఉదాహరించాడు.
అంటే వాళ్ళు ఒక రూపక అలంకారంగా క్రైస్తవులకి నిలబడిపోయారు. దాన్ని ఇక్కడ ఏమన్నారంటే ఆ ఎగ్జాంపుల్ని సంథింగ్ దట్ షోస్ వాట్ అదర్ థింగ్స్ ఆఫ్ ది సమ్ కైండ్ ఆర్ లైక్ అన్నారు. అంటే అన్ని వస్తువులు ఇలాగే ఉంటాయని చూపించేటువంటి ఒక వస్తువు అన్నారు. ఉదాహరణకు మన ఒక కార్ల కంపెనీని మీరు ఆలోచించండి. ఒక విధంగా స్విఫ్ట్ కార్లే మీరు ఆలోచించండి. ఆ స్విఫ్ట్ కార్లు అన్ని తెల్ల రంగులో ఉన్నాయి. వాటిలన్నింటినీ ఒక చోట నిలబెట్టారు, నంబర్ ప్లేట్ రాయలేదు. చూసిన ప్రతి కారు కూడా ఎలాగుంటుంది, సేమ్ ఏ ప్యాటర్న్ కూడా చేంజ్ లేకోకుండా స్విఫ్ట్ కారు వైట్లో ఉన్నాయంటే అన్నీ ఒకే రకమైనటువంటి రంగులో ఉంటాయి, ఏ మార్పు ఉండదు, దేంట్లో కూడా చేంజెస్ కనపడదు. అలాగుననే ఇక్కడ గమనించదగినటువంటి విషయం అంటే కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు ఆ ఇశ్రాయేలు అనేటువంటి వాళ్ళు అరణ్యంలో రాలిపోయారే, వాళ్ళకంటే ఏమి భిన్నంగా లేరు. యాజ్ ఇట్ ఈజ్ ఎవరిలాగానే ఉన్నారు. ఆ యొక్క ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు, మోషే కింద ఉన్నటువంటి వాళ్ళు, మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిసం పొందినటువంటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఆ ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే వారికి భిన్నంగా క్రైస్తవులు ఏమి లేరు. బాప్తిసం పొంది క్రీస్తులోనికి ప్రవేశించినట్టు కొరింథీలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నారంటే నమూనా ఒకటే, వాళ్ళు ఒకటే, వీళ్ళు ఒకటే, వీళ్ళిద్దరికి ఏ విధమైనటువంటి మార్పు లేదు. దీన్నే యాజ్ లైక్ అన్నారు. అంటే సేమ్ కైండ్ అన్నారు. అంటే ఒకే విధంగా ఉండేటువంటి వాళ్ళు. ఆర్ లైక్ అంటే ఒకే విధంగా ఉండేటువంటి అన్ని వస్తువులు ఇలాగే ఉంటాయని ఒక ఉదాహరణ అనమాట అది. అంటే ఒక మోడల్ ఎలాగుంటుందో అదే మోడల్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు. అంటే అరణ్యంలో ఉండి వచ్చినటువంటి ఇశ్రాయేలు దేవునికి ఇష్టలుగా ఎలాగ ఉండలేదో వాళ్ళు అలాగనే ఉన్నారు. దీన్ని మనం ఉదాహరణకి మనకు ఒక మాట అర్థం కావాలంటే మనకు అద్దము మనకు బాగా తెలుసు, మిర్రర్ మనకు బాగా తెలుసు. లేక ఈ ఫేస్బుక్ లైవ్లో నేను వచ్చాను, నా ముఖమును నేను స్పష్టంగా నేనేం మాట్లాడుతున్నానో ఆ సంగతిని నేను ముఖాముఖిగా నేను చూడగలుగుతున్నాను. అలాగే మీరు కూడా నన్ను అక్కడ అలాగే చూడగలుగుతున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నిజరూపం ఎలాగుందో ఆ మొబైల్లో ఫోన్లో కనబడేటువంటిది కూడా ఎలాగుంది, ఒకే రూపము. కాబట్టి ఇప్పుడు అద్దం ముందు మనం నిలబడుకున్నామంటే ఎలా కనబడతాము, మనం ఎలాగున్నామో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా కనబడతాం. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైందంటే అద్దంలో ఉండేటువంటి ఇశ్రాయేలీయులు ఎలాగున్నారో నేరుగా అద్దము చూసుకునేటువంటి క్రైస్తవులు కూడా యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా ఉన్నారు. అంటే వీళ్ళకి వాళ్ళకి ఏం లేదు, ఏ మార్పు లేదు. దీన్ని ఏమన్నారంటే యెషయా గ్రంథంలో మీరు గమనిస్తే 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు గమనించండి, ఈ సంగతిని జాగ్రత్తగా గమనించండి. 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడైన యెహోవా ఏం చెప్పాడో మీరు ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 9వ వచనం అంటాడు, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును అన్నాడు. అంటే వారి ముఖ లక్షణం అంటే మన ముఖ లక్షణాలే మన భావోద్రేకాలు ఏం చేయబడతాయంటే తెలియపరచబడతాయి. అంటే నా మనసులో నా హృదయంలో ఏమున్నాయో ఆ భావోద్రేకాలని మన ముఖంలో మనం కొన్నిసార్లు ప్రదర్శిస్తాం. ఏదైనా మనకు ఇష్టం లేదనుకోండి, ఒకవేళ మన పెదవులు పైకి పోవడమో మన పెదవులు కదలడమో, ఎదుటి వ్యక్తి మాట్లాడడానికి మనకి ఇష్టం అయితే ఆ ఎదుటిని సూటిగా అతన్ని చూడకోకుండా తలదించుకొని అక్కడ చూడటమో ఇక్కడ చూడడం, అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్, నీ దగ్గర మాట్లాడడానికి ఏం లేదు, నాకు అంత ఇష్టం లేదు. లేకపోతే ఈ కనుబొమ్మలు పైకి లేపడము, అంటే దీనన్నిటి భావాలు ఏం చూపిస్తుందంటే మన హృదయంలో మన భావోద్రేకాలు మన మొక్కలు ఏం చేస్తున్నాయి చూపించినట్టుగా. అలాగా ఇశ్రాయేలు ప్రజలు వారి పితరులు ఎలాగున్నారో అలాగే కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు అనేటువంటిది వాస్తవము. నంబర్ 1. అలాగే మీరు కానీ గమనించుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చెప్పబడింది, మీరు గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో మీరు గమనిస్తే 44వ వచనంలో ఒక మాట ఉంది. సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టుదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గురించి అందరూ. ఎటువంటిది అంటండి, తల్లి ఎట్టదో బిడ్డయు అట్టిదే. అంటే ఇశ్రాయేలు పితరులు ఎలాగున్నారో క్రైస్తవులు ఇశ్రాయేలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు.
అంటే వాళ్ళకు భిన్నంగా వీళ్ళు ఏం లేరు. ఎలాగున్నారు? ఇద్దరు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా ఉన్నారు. కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళను, ఆ అరణ్యంలో రాలిపోయినటువంటి ఇశ్రాయేలును సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే విధముగానే ఉన్నారు. వారు ఏం లేదు, ఏ విధమైనటువంటి మార్పు అనేటువంటి లేదు. అందుకని తల్లి అట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గురించి అందరూ అని అన్నాడు. అంటే ఆ తల్లి ఎటువంటిదంట, ఈ తల్లిని 2 మాటలుగా పోల్చబడింది. ఒకటి మోయాబీలకు పోల్చబడింది, ఇంకొకటి ఎలా పోల్చబడింది అంటే అమ్మోనీయులకు పోల్చబడింది, అమోరీయులకు పోల్చబడినది. అంటే అమోరీయులు ఎటువంటి వాళ్ళంటే హాము సంతానం నుండి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఆ ప్రజలందరూ కూడా సొదొమ, గొమొర, అద్మా, సెబారాయిము అనేటువంటి ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు, కానాను దేశంలో అంతట్లో కూడా నివసించేటువంటి వాళ్ళు. వారి యొక్క చర్యలు, వారి యొక్క దుర్మార్గపు క్రియలు ఎంత ఘోరమైనటువంటి అంటే వారి గురించి దేవుడైన యెహోవా 430 సంవత్సరాలు దేవుడు వెయిట్ చేసి వచ్చింది. అంటే ఒక పాపి తన పాపములను నశించిపోవడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. వారు మారు మనసు పొందాలనేటువంటి దేవునికి ఇష్టం. దీన్ని మీరు ఆదికాండ గ్రంథంలో 15వ అధ్యాయము 16వ వచనంలో అంటూ ఉన్నాడు, దేవుడైన యెహోవా అబ్రహాముతో ఒడంబడిక చేస్తూ నిబంధన చేస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అబ్రహాము ఇదే నీకు సూచన, తమది కాని దేశంలో మీరు 430 సంవత్సరాలు దాసులుగా ఉన్న తర్వాత నేను నా బాహుబలం చేత వారిని అక్కడి నుండి విడిపించుకొని వచ్చి ఇదిగో కానానీయులు, పెరెజ్జీలు, ఇవ్వీలు, ఈత్తీలు, యోబుసీలు అనేటువంటి ఈ దేశాన్ని నీ ప్రజలకు ఏం చేస్తానంటే స్వాచ్ఛంగా ఇస్తానని దీన్ని నువ్వు తెలుసుకో అని చెప్పి ఆదికాండ గ్రంథంలో 15వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి సుమారుగా 430 సంవత్సరాలు దేవుడు వెయిట్ చేశాడు. అంటే అమోరీయుల యొక్క పాపము అక్రమం అనే ఉంది అక్కడ. మీరు గమనించండి, వారి జీవితాలు క్రమంగా లేవు, అంటే అక్రమమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. అంటే దీన్ని అన్నాడు 6వ అధ్యాయంలో మనం గమనించుకున్నప్పుడు ఆది కాండంలో వారు అక్రమ విషయంలో నరమాతృలు అయిపోయారంట ఆ యొక్క నోవా కాలం ఉన్నటువంటి తరంలో ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి దేవుడు ఓర్చుకోలేక ఆ తరంలో ఉన్నటువంటి వారందరినీ దేవుడు నాశనం చేశాడు. అదేవిధంగానే ఇక్కడ కూడా మీరు గమనించుకున్నట్లయితే తమ అక్రమ విషయంలో వాళ్ళు ఎలాగునంట నరమాతృలు, అంటే ఈ కానానీయులు అంటే అమోరీలు అటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దేశాన్ని సంపూర్ణంగా తుడిచివేసి ఇశ్రాయేల్ అంటే ఒక జనాంగానికి ఆ దేశాన్ని ఇస్తానని దేవుడు ప్రామిస్ చేశాడు. దీంట్లో అద్భుతమైన విషయం ఏంటో తెలిసిన, ఎప్పుడు ప్రామిస్ చేశాడో తెలిసిన, దేవుడు ఇంకా అబ్రహాముకు కుమారులు లేకముందే, బిడ్డలు లేకముందే, ఇవ్వకముందే దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ యొక్క అమోరీల యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి ఊహించుకోండి. అలాగే ఇంకెవరికి పోల్చాడంటే మీ తల్లి మోయాబురాలు అని చెప్పేశాడు. అంటే మోయాబీలు ఎటువంటి వాళ్ళంటే ఆ బాలాక్ అనేటువంటి రాజు బిలాము అనేటువంటి ప్రవక్తను పిలిపించి ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికి మొదలు పెడితే దేవుడు వాళ్ళ ద్వారా ఆశీర్వదించాడు. అయితే ఈ 3 సార్లు ప్రయత్నం చేసిన 3 సార్లు కూడా ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయాడు ఆ బిలాము. అయితే వెళుతూ ఒక ఆలోచన చెప్పాడు, నైనా బిలాము, బాలాక్ గారు, వీళ్ళని ఎలాగో మనం జయించలేరు మీరు, అయితే ఒకటి చేయండి, మీలో ఉన్నటువంటి స్త్రీలను అందగత్తెలను వాళ్ళ మధ్యకు పంపిస్తే వారు వ్యభిచారం చేయడం చేత వాళ్ళే నాశనం అయిపోతారని చెప్పారు. అంటే ఆ యొక్క మోయాబీలు వారు ఉన్నటువంటి కన్యకులయ్యే తల్లులైనటువంటి వాళ్ళు, మంచి యవనప్రాయమైనటువంటి అందగత్తెలు వారిలో అంటే భర్తలను వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఎలాగ వదిలిపెట్టి వచ్చి ఇశ్రాయేలుతో వ్యభిచారం చేసి వాళ్ళు 3000 మంది నాశనం అయిపోవడానికి, మరణించడానికి మోయాబీలు ఎలా కారుకులేరో అలాగంటున్నాడు. నీ తల్లి ఎట్టిదో బిడ్డయో అట్టిదే. అంటే పూర్వమైనటువంటి ఇశ్రాయేలీయులు ఎటువంటి వాళ్ళో దేవునికి ఇష్టలుగా బ్రతకలేదో, కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులారా మీరు కూడా అట్టి వాళ్ళే. వీళ్ళే పెద్ద విషయాలు జరగలేదా? వీళ్ళు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటూ ఉన్నారు. ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడంట. ఇటువంటి విషయాలు ఎవరి మధ్యలో జరుగుతూ ఉన్నాయి? కొరింథీల మధ్యలో ఇంత భయంకరమైనటువంటి పాపము జరుగుతూ ఉంది. అంటే ఎవరికి భిన్నంగా లేరు? పూర్వమైనటువంటి ఇశ్రాయేలుకు భిన్నంగా లేరు. వారి ప్రతిబింబమే వీరు. ఆ అరణ్యంలో రాలిపోయినటువంటి వాళ్ళే అదే ఇశ్రాయేల్, ఈ ఇశ్రాయేల్ కూడా. అందుకనే యేసుప్రభు కూడా ఏం చెప్పేశారంటే, మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చిన చదివితే, ఇదిగో మీ తండ్రి
సంబంధమైనటువంటి క్రియలు చేస్తున్నాడు. వాడు ఆది నుండి వాడు సత్యముందు నిలిచినటువంటి వాడు కాదు. వాడు అబద్ధికుడు. తాను అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే నడుచుకుంటాడు అన్నాడు. అంటే ఎటువంటి వాళ్ళంట? అపవాదికి సంబంధాలు. వాళ్ళు అనుకుంటా మేము ఇశ్రాయేలు అయితే అబ్రహాము చేసినటువంటి క్రియలు చేస్తారు. అయితే వీళ్ళు ఎలా చేస్తున్నారు? అపవాది క్రియలు చేస్తున్నారు. అంటే అపవాది ఎటువంటి వాడో అటువంటి వాళ్ళే ఎవరు కూడా ఇశ్రాయేలు ఎటువంటి వాళ్ళో కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. అర్థమైందా సోదరులారా? కాబట్టి వీళ్ళు ఎక్కువ మంది దేవునికి ఎలాగ ఉండలేకపోయారంట? ఇష్టలుగా ఉండలేకపోయారు. అందుకనే దేవుడు అరణ్యంలో వారిని ఏం చేశాడు? నశింపజేశాడు. కాబట్టి ఈ సంగతులు ఏం చెప్పాడంట? మనకు బోధ కలగడానికి, మనకు బుద్ధి కలగడానికి ఏం చెప్పాడంట? రాయబడ్డాయి. ఆ సంగతులు ఏంటో దేవుని చిత్తమైతే వచ్చే బుధవారం విషయాల్ని ఆలోచించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినటువంటి విషయం ఏమంటే, కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా ఉన్నారు అనేటువంటి సంగతుల్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. అంటే ఎవరికి భిన్నంగా లేరని అర్థమవుతోంది. ఇశ్రాయేలీలు అరణ్యంలో నుండి బయలుదేరి వచ్చారు కదా, ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చారు కదా, వాళ్ళకి భిన్నంగా లేరు. యాజ్ ఇట్ ఈజ్ ఎలాగున్నారు? ఆ అరణ్యంలో రాలిపోయినటువంటి ఇశ్రాయేలు లాగానే, వాళ్ళ పితరులాగానే వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రతిబింబము ఎలా కనబడద్దో అలా వీళ్ళు కూడా అద్దంలో అలాగే కనబడుతున్నారు. కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. అందుకని ఆయన ఏం చెప్పారంటే, వారు ఆశించిన ప్రకారము, అంటే ఒక హెచ్చరిక, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు ఏం చెప్పాడంట? ఎగ్జాంపుల్గా, రూపక అలంకారంగా మనకేం చెప్పబడ్డాయి? రాయబడి ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారో కింద 7వ వచనం నుండి చెప్పారు. దీని అంతటి సంగతిని ఇప్పుడు ఆలోచించడానికి అవకాశం లేదు. దేవుని చిత్తమైతే రేపు బుధవారము మరొక విషయాల గురించి ఆలోచించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు చదివినటువంటి పాఠం ఒకటే ఒక విషయం, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అది ఒక్క మాటలోనే ఆలోచించాను. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ సంగతులు కూడా తెలియకుండా ఉండకూడదు. ప్రతి సంగతులు ప్రతి ఒక్కరికి ఏం చెప్పబడి ఉండాలంటే తెలియపరచబడి ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏం చెప్పబడాలి? ఆ సంగతులు తెలియదు. ఏది కూడా దాపరికం అనేటువంటిది ఉండకూడదు. సంఘానికి తెలియకుండా ఉండకూడదు. కుటుంబంలో బిడ్డలకు తెలియకోకుండా ఉండకూడదు. ప్రతి సంగతులు ఓపెన్గా అందరికి ఎలా ఉండాలంటే తెలిసినటువంటి వాటిగానే ఉండాలి. కాబట్టి ఇక్కడైతే కొరింథీయులకి వారికి సంగతులు తెలియలేదు. అందుకని ఈ సంగతులు వాళ్ళకి ఏం చేశారంటే ఆయన తిరిగి మరొకసారి వాళ్ళకి ఏం చేశారంటే జ్ఞాపం చేశాడు. వాళ్ళు కూడా ఎలాగున్నారంటే కొరింథీయులు వారి పితరులు ఎలాగున్నారో వీళ్ళు కూడా అలాగున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ ఇశ్రాయేలీయులు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు జీవించినటువంటి జీవితం కాకోకుండా, దేవునికి ఇష్టలుగా వాళ్ళు ఎలా బ్రతకలేదో అలా కాకుండా మనము దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి మన సాయశక్తులా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకొని చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.